నమస్కారం ప్రజలారా, నేను మీ తల్వార్ తాతను. గుర్తున్నా కదా, ఇక ముచ్చట ఏంటంటే నల్లగొండ జిల్లా మరిగూడెం మండలం తమ్మడపల్లి గ్రామ పంచాయతీకి వచ్చిన. మరి ఎందుకు వచ్చిండు అనుకుంటురా? మరి ఇక్కడ కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చి ఎట్లా వేడి తాగుతుంది, చలిలో పులై తిరుగుతుంది. మరి చలికాలంలో పులై తిరుగుతున్న ఈ క్రమంలో ఈ సందర్భంలో మరి ఎన్నికలలో పోటీ చేసే నాయకులు ఉన్నారు అందరూ. మరి ఇంతో అంతో పార్టీ రాజకీయాలు చేసేటోళ్ళు కూడా ఉన్నారు. మరి అదేవిధంగా తమ్మడపల్లికి అయితే రావడం జరిగింది. నాకు పిఆర్ఆర్ ఫౌండేషన్ పాండురంగారావు అని తెలుసు, మళ్ళా అట్లాగే ఆయన కమ్యూనిస్టు పార్టీ నాయకుడు అని కూడా తెలుసు. మరి ఆయన పోటీలు ఉండట, మరి ఏం చేస్తావు, ఎట్లా చేస్తావు, మరి రెండు ముచ్చట్లు అడగాలి. కానీ మీరు కూడా చూడాలి. మరి ఒక్కొక్క గ్రామంలో సర్పంచులు పోటీ పడి లక్షల కోట్లతోటి ముందుకు వస్తారు. మరి ఈయన కూడా అడిగి తెలుసుకుందాం, ఎన్ని లక్షలు తెచ్చిండో, ఎన్ని కోట్లు తెచ్చిండో, వ్యవహారం ప్రజలను ఏమైనా కోట్లతోటి కొంటాడా, ఏం కొంటాడో నేను మాటల్లో అడిగి తెలుసుకుంటా, మీరు చూస్తుండాలి. అయ్యా నమస్కారం అయ్యా. ఏంది ఏం సంగతి? మరి ఇటువంటి మనుషుల మధ్య, పార్టీల మధ్య లక్షల వేల కోట్ల రూపాయల మధ్యన న్యాయంతో నిలబడతా అని ఒక మాట వచ్చిందని తెలిసింది. మరి నువ్వు ఎట్లా చేద్దాం అనుకుంటున్నావు, నువ్వు ఏ విధంగా పోదాం అనుకుంటున్నావు, అది చెప్పాలి ఒక్క మాటల. తాత, మీ యొక్క తల్వార్ తాత ఛానల్కు ముందుగా ధన్యవాదాలు. మా ఊరి నా పక్షాన, మా ఊరి గ్రామ ప్రజల పక్షాన. నా పేరు పాండురంగారావు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నాయకునిగా, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శిగా అనేక 2004 సంవత్సరంకి వెళ్ళి కూడా ఉద్యమాలు చేస్తూ, సరే ఇందులో భాగంగానే ఈ సంవత్సరం ఊరికి రిజర్వేషన్ రావడం వల్ల సరే కొంతమంది మనం చేసిన సేవలు, కమ్యూనిస్టు పార్టీ నిర్వహించిన ఉద్యమాలు, కమ్యూనిస్టు పార్టీ ఊరికి చేసినటువంటి కార్యక్రమాలు, అభివృద్ధి పనుల భాగంగా నువ్వు ఉండాలి, చేయాలి, ఊరికి ఒక అభివృద్ధి జరగాలనే ఆలోచనతో కొంతమంది మన మీద ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీతో పాటు సానుభూతి పరులు, యువకులు ఉన్నటువంటి మద్దతుతో ఎన్నికల్లో బరిలో నిలవడం జరిగింది. మరి బరిలో నిలబడ్డావు, అందరు సానుభూతి, నీ పనితనము, నువ్వు మంచి చెడు అప్పటి నుంచి చూసుకుంటూ వస్తున్నావు. ఈ మంచి చెడు ఈ ప్రజలు స్వీకరిస్తారా? ఎందుకంటే ఆపోజిట్ ఇంకోని డబ్బు రాజకీయాలు చేస్తున్నారు. వీళ్ళ మధ్యన ఇటువంటి మంచోని బయటికి తెస్తారా, తేరా ఎట తట్టుకుంటావు నువ్వు? ఇక దాని విషయానికి ప్రజలకే వదిలేసిన తాత. ఎందుకు అంటే ఒక నీతికి అవినీతికి మధ్యన యుద్ధం, ఒక నోటుకు, రాజ్యాంగం కల్పించినటువంటి రాజ్యాంగబద్ధమైన నోటుకు, మన చేతిలో నిత్యం ఆడే పచ్చ నోటుకు మధ్య జరుగుతున్నటువంటి పోరాటంలో నేను రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు గెలుస్తుంది అనుకుంటున్నాను. అంతే. ఎందుకు అంటే సరే కొంత ప్రజల్లో మా ఊరిలో దాదాపు ఇప్పటికీ 70% మనం చేసిన కమ్యూనిస్ట్ పార్టీ పెద్దలు, ఇక్కడ ఉజ్జిని యాదగిరిరావు గారు మాజీ శాసనసభ్యులు, వీళ్ళందరూ ఆధ్వర్యంలో చేసినట్టు అభివృద్ధి పనుల వల్ల, మనం చేసే కార్యక్రమాల వల్ల జనాలకు మన మీద అభిమానం ఉంది. ఎవరికి ఏం జరిగినా, హాస్పిటల్ అయినా, హాస్టల్ అయినా, స్కూల్ అయినా, కాలేజ్ అయినా, లేబర్ ఇన్సూరెన్స్లు అయినా, మనం ఎందుకంటే ముఖ్యంగా చెప్పేది ఏంటంటే నాకు తమ్మడపల్లి కుటుంబం, నా కుటుంబం అంటూ లేదు. నేను ఒక ఆశ కోసం బతకడం లేదు, ఒక ఆశయం కోసమే బతుకుతున్నా. ప్రతి సంవత్సరం ఒక 5,000 మంది పిల్లలకు 10th క్లాస్ మెటీరియల్ కూడా ఇస్తూ వాళ్ళని చైతన్యం చేస్తూ ఒక ఆశయం కోసమే బతుకుతున్నా. నా ఆశయం నన్ను గెలిపిస్తుంది, తమ్మడపల్లి గ్రామ ప్రజలలో మార్పు కదులుతుంది అనేటటువంటి దృఢ సంకల్పం నాకు నమ్మకం అవుతుంది తాత. అది మొత్తం మీద ఉంది. ఆ నమ్మకంతోనే ముందుకెళ్తున్నాను. ఇందులో కూడా గెలుపుని ఎంత సంతోషంగా స్వీకరిస్తానో ఓటమి కూడా అంతే సంతోషంగా స్వీకరిస్తాను. ప్రజలు ఆదరించి ఇతర జిల్లాలకు, ఇతర తెలంగాణ రాష్ట్రంలో ఇతర జిల్లాలకు చేస్తుండూ, దాంతోపాటు మా ఊరికి కూడా చేస్తుండని ఆదరించినందుకు, వాళ్ళు ఆదరించి అవకాశం ఇస్తే భవిష్యత్తులో మంచిగా ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు, ఇక్కడ ఉన్నటువంటి పార్టీ పెద్దల సహకారం అందరూ తీసుకొని కూడా రాష్ట్ర ప్రభుత్వంతో కూడా కొట్లాడైన గ్రామానికి అభివృద్ధి నిధులు సాధించుకుంటాం. లేను వాళ్లకు మన సేవ విషయంలో ఓటమి జరిగినా అదే దిశగా సంతోషంగా స్వీకరిస్తూ ప్రజల మధ్యలో ఉండడానికి. ఎందుకంటే సరే చివరగా నాకేంటంటే ఒక 1 కోట్ల రూపాయలు సంపాదించాలి, ఒక బంగ్లా కట్టుకోవాలి, సరే నా కుటుంబం బాగుండాలన్నటువంటి ఆలోచన లేదు. సమాజమే కుటుంబం, సమాజాన్ని నమ్ముకున్నాను. ఆ ఆశయం కోసమే బరిలో ఉన్నాను. కాబట్టి గ్రామ ప్రజలు ఆదరిస్తే ఆ సేవలో భాగంగా, ఎందుకంటే నేను వివాహం కూడా చేసుకోకుండా సొసైటీ కుటుంబాన్ని ఉన్నాను కాబట్టి దాన్ని ప్రజలు ఆదరిస్తే అవకాశంలో భాగంగా ఎంతటి పోరాటాన్ని చేస్తానని నాకు చెప్తాను. దానిలో ధీమతోటి అయితే ఖచ్చితంగా ఉన్నాను తాత. తప్పకుండా. ఏంటంటే నేను చూస్తున్నప్పటికా నుంచి అయినా మేమంతా కలిసే తిరిగినాం, కలిసే పని చేసినాం, ఇక్కడ ఉన్నాం. కాబట్టి వాస్తవానికి తను ఆవేదన కావచ్చు, తన బాధ కావచ్చు, ఒక కష్టానికి ఉన్న శ్రమ అది ఏ రూపంలోనే కనిపిస్తుంది, అక్కడ కనిపిస్తుంది. కాబట్టి చెప్తున్నా,
ఒక మాటగా వాస్తవము. అంతే కష్టపడి కమ్యూనిస్టు పార్టీని నమ్ముకొని దాని సిద్ధాంతాల ప్రకారంగా ఆ ప్రయాణంలోనే ఇప్పటిదాకా తనకు ఏ రోజు ఊకోకుండా ఏదో ఒక రకంగా పార్టీ పనులు కావచ్చు, ఇక మిగతా కార్యక్రమాలు ఒక ఫౌండేషన్ తరఫు కావచ్చు, ప్రతి కార్యక్రమంలో ముందుంటూ ప్రజల మధ్యన ఉంటూ ప్రజలకు తనకు తోచిన విధంగా పోతుంటూ, అది మీ అందరికీ మాకంటే కొద్దిగా అప్పుడప్పుడు కలుస్తుంటే తెలిసినేమో కానీ మీ గ్రామ ప్రజలకు ఇంకా ఎక్కువగా తెలుసు. కాబట్టి ఆ బిడ్డని ఏ విధంగా మీరు ఎట్లా గెలిపించుకుంటారో, ఒకవేళ ఆ బిడ్డని ఈ మత్తులో, ఈ మద్యంలో, ఈ పైసలల్లో చూసి ఇలాంటి బిడ్డని మీరు పోగొట్టుకున్నారంటే తన కడుపున పుట్టిన బిడ్డని పోగొట్టుకున్నట్టే ప్రతి తల్లి తండ్రి. నేను ఒక్క మాటలు చెప్పాలంటే, ఎందుకంటే అది ఎవరికైనా చెప్పొచ్చు. ఈరోజు ఒక కమ్యూనిస్టు పార్టీ బిడ్డగా అని అన్నాడు కదా, నేను పార్టీలను చూడను. ఒక కాంగ్రెస్ పార్టీ బిడ్డ ఉండి అనుకో, ఆ బిడ్డ మంచోడు అయింది అనుకో, వాళ్ళకు కూడా చెప్తా మీరు పార్టీ చూడకండి బిడ్డను చూడండి అని చెప్తా. అది టీఆర్ఎస్ ఉన్నదనుకో బిడ్డను చూడాలంటే, ఎందుకంటే మంచి పనినే చూడాలి. పార్టీలు చేసినప్పుడు చేద్దాం, కానీ ఇలాంటి మంచి బిడ్డని మీ అందరూ మీ కొడుకు కడుపులో పుట్టిన కొడుకుని ఏ విధంగానైతే చూసుకుంటారో ఆ విధంగా చూసుకోండి. పని ఉన్నది. ఆ విధంగానే పెద్దల సహకారంతో మీకు తెలుసు ఉజ్జని యాదగిరిరావు గారు, మన మునుగోడు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గారు, వాళ్ళ సహకారంతో కూడా ఇంకా నేను ఎక్కడికైనా వెళ్తానని మాటలు చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా సార్, మరి మీరు కూడా మరి ఇలాంటి కష్టపడి పార్టీకి ప్రజలకు మధ్యన ఉన్నాడు కదా, అలాంటి మీ సహకారాలతో పోమంటారు. మీ ద్వారా కూడా ఈ ప్రజలకి చేసిన కొన్ని పనులు అలాంటిది ఎట్లా చెప్తారో మీ మాటల్లో. భారత కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో ఇక్కడ ధర్మభిక్షం గారు, దేవగంత మాజీ ఎంపీ గారు, ఉజ్జిని నారాయణరావు గారు మాజీ శాసనసభ్యులు, పల్లా పర్వతరెడ్డి గారు ఈ ప్రాంతంలో మరి పేద ప్రజల కొరకు పంచరాయి పొరంబోకుల భూములను దున్నియడం ద్వారా, గీతా కార్మికులకు గీసేవానికే చెట్టు కావాలనే నినాదం ద్వారా పేదలకు కూలి రేట్లు, జీతగాండ్లకు జీతాలు పెంచడం అనే పోరాటంలో ఈ గ్రామంలో కమ్యూనిస్టు పార్టీ మొదలై మరి దాదాపుగా వారు శాసనసభ్యులుగా 3 సార్లు నారాయణరావు గారు, ధర్మభిక్షం గారు 2 సార్లు పార్లమెంట్ సభ్యునిగా, నేను ఒకసారి శాసనసభ్యునిగా, పల్లా వెంకటరెడ్డి గారు ఒకసారి శాసనసభ్యుడిగా ఈ గ్రామానికి మేము సేవలు చేయడం జరిగింది. మరి పెద్దలు ఉన్నప్పుడు ఎన్నో మా తరం వరకు కూడా ఈ గ్రామంలో ఎన్నో ఇండ్లు పేదలకు కట్టించాం, రోడ్డు నిర్మాణాలు మరి చేశాం. అట్లానే మంచినీళ్ళు మా నాన్నగారు, ట్రాన్స్ఫార్మర్లు ఇవన్నీ కూడా ఎన్నో చేయించారు. భవిష్యత్తులో కూడా మేము ఈ గ్రామానికి మరి పాండురంగరావు, మీకు సర్పంచ్గా అభ్యర్థిగా నిలబడ్డ పాండురంగరావు ఒక సామాజిక కార్యకర్త. సామాజిక సేవలో తను వివాహం చేసుకోకుండా మరి తమ్మడపల్లికి కానివ్వండి, అక్కడ మరి తను చేసే మిగతా కార్యక్రమాలలో కూడా ఎప్పుడు కూడా ప్రజలు, పేద ప్రజలు వాళ్ళ సమస్యలు వాళ్ళ దానిపైనే ఉంటాడు. కాబట్టి తప్పకుండా ఈ గ్రామ ప్రజలు వారిని ఆదరిస్తారని నేను నమ్ముతున్నాను. తప్పనిసరిగా వారి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాను. మీ గుర్తు ఏమొచ్చింది? కత్తెర గుర్తు తాత. కత్తెర గుర్తు. కత్తెర గుర్తు. కత్తెర గుర్తు వచ్చింది కాబట్టి ఆ కత్తెర గుర్తునే చూస్తారా, పాండురంగారావుని చూస్తారా? పాండురంగారావే కత్తెర గుర్తు, కత్తెర గుర్తే పాండురంగారావు. మీ బిడ్డ అనుకోరి, మీ బిడ్డ అనుకొని మీ మధ్యన ఉంచుకుంటారా, పని చేయించుకుంటారా? వేరే వేరే రకంగా చూడకండి. మీ పిడగాన్ని ఎలా కాపాడుకుంటారని నేను కూడా ఒక తల్వార్ తాతగా ఛానల్గా ఎందుకు చెప్తున్నానంటే, పనినే చూసి చెప్తాను. నేను నన్ను ఎక్కడైనా దొరికించుకోవచ్చు, ఏడైనా మాట్లాడతా. ఎందుకు అనంటే ఒక సత్యాన్ని, ఒక నిజాన్ని బయటికి తీసుకురావాలి. 100లో 1 2 ఉంటారంటారుగా, అలాంటి వ్యక్తి నేను చూస్తున్న క్రమంలో నుంచి చూస్తున్నా కాబట్టి చెప్తున్నా. మరి అలాగే మీరు దీవిస్తారని, ఆ బిడ్డని గెలిపించుకుంటారని కోరుకుంటూ, పాండురంగారావు అని ముందుకైతే వస్తుండు. నా ప్రజలు నా ఊరునే నా కన్న తల్లిలాగా చూసుకుంటా, నన్ను కూడా అట్నే చూసుకుంటారని పనులు అంటాడు. ఇది నిజమేనా అబద్ధమా? నిజం 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 నిజం. అంటే ఏమైనా చేసిండా, చేయలేదా, చేయబోతాడా? చేసిండు, చేయబోతాడు. ఏమేం చేసిండు? లేబర్ కార్డు కానీ, హాస్పిటల్ కానీ, ప్రతి కుటుంబానికి కూడా హాస్పిటల్ ఉన్నా కానీ ఫోన్ చేస్తే డాక్టర్ పిలిపించి కూడా పనిచేసే ఘనత మన పాండురంగారావు. ఏ పార్టీ చేయాలో ఎవరు తెలియదు. మన ఊళ్ళో తమ్మడపిల్ల ఏరా డబ్బుల కోసం సిటికలు తీసుకొచ్చి ఊర్లలో పెట్టి చెలాయించి మన తమ్మడపల్లి గ్రామంలో ఇప్పటికీ వెంకబడ్డది. అభివృద్ధి చేయాలని కూడా మేము పాండురంగారావు కోరుకున్నాం. అదే విధంగా ఏంటంటే డబ్బులు పెడతాం మేము గెలుస్తామని చెప్పి అడావుడి చేసి బాధపడి గల్లీల జనాలు తిప్పి మోసం చేసే నాయకులని మనం తరిమి కొట్టవలసే రోజులు వచ్చి ఈ రోజు తమ్మడపల్లి గ్రామంలో నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఈ ప్రభుత్వాలు మన బుద్ధి చెప్పకపోతే మన తమ్మడపల్లి మొత్తం తాగుబోతాల కొంపవుతారని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నా. ఇప్పటికైనా
ఎందుకంటే కులం పిచ్చి రాజకీయం పిచ్చి అవసరం లేదు. వాడు ఏ కులమైనా సరే అంతా ఒకటే మనం సమానం ఉండాలి. నువ్వు కులం పిచ్చి తీసుకొచ్చి ఊళ్ళో మన చిచ్చు పెట్టి ఓట్ల కోసం రాజకీయ కోసం డబ్బుల కోసం ఊరు నాగం చేద్దాం మేము చెప్తా ఉన్నాం. మొత్తం మీద చెప్తా ఉన్నాం. అదే విధంగా ఎందుకంటే మన క్యాండిడేట్ ఎక్కడ ఎవరు అవసరం లేదు. మన క్యాండిడేట్ ఫోన్ చేసి అందుబాటు ఉంటాడు. డాక్టర్ కానీ ఆయన పేషెంట్ పోయినా కానీ ఫోన్ చేస్తే ఫోన్ అందుబాటులో వాళ్ళు పిలిపించి పని చేపించే బాధ్యత మన పాండురంగారావు తీసుకుంటారు మేము చెప్తా ఉన్నాం. అదే విధంగా తమ్మడపల్లి ప్రజలారా ఒకసారి గెలిపియండి, మమ్మల్ని ఒక్కసారి సాయం చేయండి దయచేసి. వాని గెలిపి వీని గెలిపి ఏం ఉద్ధరించినేమో తమ్మడపల్లి అని చెప్పి కూడా మేము పాండురంగారావు క్యాండిడేట్ పెట్టినా కానీ డబ్బులు వాళ్ళ ఆట అండవాపు చేస్తాము అని మేము చాలా తీసుకుంటున్నాం. మొత్తం మీద డబ్బు సంస్థలతోటో డబ్బులతోటో వ్యవహారం పార్టీలు అంటేనే గట్టుంటాయి. కానీ ఇటువంటి మంచి మనిషిని మేము నిలబెట్టుకున్నాం. మేము మా ప్రజలు కూడా అట్లా చూడాలని. ఏం పేరు నీ పేరు? నరసింహ. కూడా నరసింహది వేరే ఊరా ఈ ఊరేనా? ఇక ఈ ఊరు అయితే మరి మీ ఊరు మనిషి చెప్తుండమ్మా. మరి ఏదేదో ఊరిని ఆగం చేయాలనుకున్న కొంతమంది ఉంటారు, ఎవరైనా ఉంటాడు. మంచి ఉన్న కాడ చెడు ఉంటుంది, చెడు ఉన్న కాడ మంచి ఉంటుంది. కానీ మంచిని మరి ఏ విధంగా చూడాలో తన మాటలలో విన్నారు కాబట్టి మీ ఊరు మనిషి మీ ఊరు మరి ఊరు బాగు కోసం 2 మాటలు అట్లా చెప్పిండు కాబట్టి ఆ మాటలు కూడా మీరు స్వీకరించాలని. అమ్మా ఏం పేరు నీ పేరు? నా పేరు పొన్నమ్మ తాత. నువ్వు కూడా పోటీ చేస్తున్నావా? వార్డ్ మెంబర్గా పోటీ చేస్తున్నాను. ఓకే, మరి ఏం చేద్దాం అనుకున్నావు? వార్డ్ మెంబర్గా పోటీ చేసి మరి లక్షల కోట్ల రూపాయలతోటి వచ్చిరట. వాళ్ళ మధ్యన మీరు మేము చేస్తాం అంటే ఏం చేద్దాం అనుకుంటారు మీరు? మా పాండురంగారావు ఏదైనా ఎవరి దగ్గరకైనా పోయి పేదల గురించి అలా సమస్యలు చెప్పుకొని ఏదైనా చేయగలుగుతాడు పేద ప్రజలు. కానీ ఆయనను మేము నిలబెట్టుకోవడం జరిగింది తాత. మీరు అందరు కలిసి మరి ఆయనకు కలిసి ధైర్యం ఇస్తారా? ఊకనే ఏదో మా పాండురంగారావు అని వచ్చి నిలబడరు, మళ్ళీ తర్వాత ఓటేసే కాడికి వచ్చే వరకు బెత్తి చూసిపోతారా? ఏం లేదు తాత, మా పార్టీ అనే కాదు అందరు ప్రజలందరూ కూడా పాండురంగారావుకి అండగా ఉంటారని నేను అనుకుంటున్నాను, కోరుతున్నావు. నువ్వు ఒకదాని అడగుండి ఈడ ఉన్నోళ్ళే ఉంటారా? వాళ్ళు పట్టుకోసారా? అందరూ వస్తారు తాత. ఓటు వరకల తిరిగి ప్రతి ఇల్లు తిరిగి తన కష్టాన్ని బాధని మంచి చెడు చెప్తారా? ఊగానే అంటారా? చెప్తారు తాత. చెప్తావుగా? చెప్పి మొత్తం మీద పాండురంగారావుని గుంజుకొస్తారు. నేను మళ్ళీ వస్తా. ఎప్పుడొస్తా తెలుసా? నేను ఆడుకునే ఆటలు వేరే ఉంటాయి. ఈ గ్రామానికి మంచిని ముందుకు తీసుకురాకుండా నేను పార్టీలు చూడాలని ఫస్టే చెప్పిన. మంచిని ఒక బొంద పెట్టి చెడును లాక్కొచ్చి డబ్బు వ్యవహారం మద్యం వ్యవహారం చేస్తే ఏ ఊరు నదులా ఈ మునుగోడు నియోజకవర్గం నాది కూడా. కాబట్టి ఇక్కడ మనిషినే కాబట్టి ప్రతి గ్రామాన తీసుకునే ప్రోగ్రాం నాకు కూడా ఉంది. నెక్స్ట్ తర్వాత ఇవి అయిపోయినాక తీసుకొని తిరుగుతా. డబ్బు రాజకీయాలతోటి ఎవరికి అవకాశం ఇచ్చారు? గ్రామాన్ని అభివృద్ధి పరిచేది ఒక యువకుని చేతల, ఒక మంచివాడి చేతల గ్రామం అభివృద్ధి అంటారు. ఇది రాజకీయాలు అనరు దీన్ని. ఒకళ్ళ రాజకీయం అంటోడు ఆడు పిచ్చోడు అయితే అంటారు రాజకీయం అని. ఎందుకు అనంటే ఇది గ్రామ అభివృద్ధి కోసం నాయకుడు నిలబెట్టుకొని ముందుకు తీసుకుపోవడానికి సపోర్ట్ చేశారు అంటారు. ఇది రాజకీయ పార్టీలు ఉండొచ్చు కానీ వ్యక్తిని బలపరుస్తాయి అంటారు. రాజకీయం ఎప్పుడు చేయాలి? ఎంపీటీసో జెడ్పీటీసో మొత్తం గుర్తులు వస్తాయి. అవి పార్టీ గుర్తా అని ఉంటాయిగా. పార్టీలకు ఏమేమి గుర్తులు ఉంటాయో అవి వస్తాయి. ఇప్పుడు అట్లా వచ్చినాయా? కతర గుర్తా అని వచ్చింది, ఉంగరం గుర్తా అని వచ్చింది. అదేందో ఏం చేయడం మచ్చుకున్నాయి గుర్తులు వస్తుంటాయి. ఆ గుర్తులతో అంటే ఇండిపెండెంట్గా పార్టీలు బలపరిచి మంచి వ్యక్తిని తెచ్చి ముందర పెట్టినట్టు. మరి మంచి వ్యక్తిని మీరు ఎట్లా కాపాడుకుంటారో కాపాడుకోరు. ఎలక్షన్ అయిపోయినాక మళ్ళీ వస్తా. ఏమైనా తేడా వచ్చిందో మీ ప్రజలని మీ ఊరికే వచ్చి మిమ్మల్ని అందరిని అడిగే బాధ్యత నాకు ఉంటుంది కాబట్టి అడుగుతా. ఎందుకంటే మంచి చేయడానికి మీరే అడిగేయాలి. చెడు చేయడానికి వేస్తే మీరు చేయొచ్చు, తప్పు ఒప్పో చేయొచ్చు. ఈ గ్రామాన్ని 4 తరాలకి వెనక కొట్టినట్టు మీరే భాగ్యస్వాములు అవుతారు. మంచోడు కూడా చెడు ఉంది అంటే కలిసిపోయినట్టే, చెడు అయిందంటే అందులో కలిసినట్టేగా. ఏ ఊర్రా అంటే తమడపల్లి అంటే ఆడ ఊళ్ళో మాట్లాడుకున్నాడు ఊరు పేరు అంటే అందరు వస్తారుగా. అందుకని మంచిగా మార్గం వేయాలని కోరుతూ తల్వార్ తాతగా నేను కూడా చెప్తున్నా. మంచిగా మీ అభ్యర్థిని పాండురంగారావు గారికి ఆ ఓటేసి గెలిపించుకోవడానికి కోరుతూ చూస్తూనే ఉండండి మీ తల్వార్ తాత టీవీ.